ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్ ఎన్నో మలుపులు చోటు చేసుకుని చివరకు ఫలితమైతే తేలిపోయింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి ఈ టెస్ట్ సిరీస్లో 2 టెస్టు మ్యాచ్ల్లో కూడా విజయాన్ని సాధించి క్లీన్ స్వీప్ చేయగలిగింది. పాకిస్తాన్పై గెలిచి మేము చాలా పోటుగాళ్లమని విర్రవీగుతున్న బంగ్లాదేశ్కు వాళ్ల స్థానమేంటో టీమిండియా చాలా స్పష్టంగా ఈ టెస్ట్ సిరీస్లో చూపించగలిగింది. మొదటి రోజు కేవలం 35 ఓవర్లు మాత్రమే ఆడి ఆ తర్వాత 2 రోజులు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా ఆడకపోయినా చివరి 2 రోజుల్లోనే మ్యాచ్ ఫలితం తేలింది అంటే అందుకు కారణం ఖచ్చితంగా టీమిండియానే అని చెప్పక తప్పదు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ ఇద్దరూ కలిసి ఫలితం వచ్చేలా సరైన వ్యూహాలను అమలుపరిచారని చెప్పాలి. 5వ రోజు మ్యాచ్లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మన బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజా ముగ్గురు కూడా అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టారు. ఆకాష్ దీప్ కూడా తనలో చాలా ప్రతిభ ఉందని నిరూపించాడు. అదే సమయంలో స్లిప్ ఫీల్డర్గా ఒక బ్యాట్స్మెన్గా జైస్వాల్ ఈ రోజు మెరుపులు మెరిపించే విధానం అద్భుతం. ఇక అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీమిండియాను బంగ్లాదేశ్ చివరి వికెట్ భాగస్వామ్యం చాలాసేపు విసిగించింది. ఇటువంటి పరిస్థితుల్లో బుమ్రా మొదటి సెషన్ చివరి బంతికి బంగ్లాదేశ్ను ఆలౌట్ చేయడం అనేది చాలామంది అభిమానులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. టీమిండియా బంగ్లాదేశ్ని వైట్ వాష్ చేయడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో తన టాప్ పొజిషన్ని రోహిత్ సేన మరింతగా పటిష్టం చేసుకుంది. బంగ్లాపై 2 టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించడంతో టీమిండియా గెలుపుల శాతం 71.67 నుండి 74.3%కి చేరుకుంది. దీంతో ప్రస్తుతం భారత్ జట్టు ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. చెప్పాలంటే ఇండియా దాదాపు ఫైనల్కి చేరిపోయినట్లే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మనల్ని ఫైనల్కి వెళ్లకుండా ఆపలేరు. ఇక 2వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కేవలం 62.5 విజయాల శాతాన్ని మాత్రమే కలిగి ఉంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య గెలుపు శాతాల వ్యత్యాసం కూడా ఎక్కువే ఉండడం గమనార్హం. మరోవైపు ఈ సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్ విజయాల శాతం 39.29 నుండి 34.37కి పడిపోవడంతో ఆ జట్టు 5వ స్థానం నుండి 7వ స్థానంకి పడిపోయింది. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా జట్టు 5వ స్థానంకి, న్యూజిలాండ్ జట్టు 6వ స్థానంకి చేరుకున్నాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే రోహిత్ సేన అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఇదే ప్రదర్శన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లలో కొనసాగించగలిగితే మనల్ని WTC ఫైనల్కి చేరకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈ టెస్ట్ మ్యాచ్ గెలుపుతో రోహిత్ సేన కొన్ని అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. 2013 నుండి 2024 మధ్య టీమిండియా సొంత గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్లో కూడా ఓడిపోకుండా వరుసగా 18 టెస్ట్ సిరీస్లను సొంతం చేసుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇలాంటి రికార్డు నమోదు చేయలేదు. అదే సమయంలో భారత్ జట్టు 2వ టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లు కలిపి కేవలం 52 ఓవర్లు మాత్రమే ఆడింది. క్రికెట్ చరిత్రలో ఏ జట్టు కూడా 2 ఇన్నింగ్స్ కలిపి ఇన్ని తక్కువ ఓవర్లు ఆడి విజయాన్ని సాధించిన దాఖలాలు లేవు. 5వ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే 2 వికెట్లు నష్టపోయి 26 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో 5వ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటర్లు టీమిండియా బౌలర్ల ధాటికి క్రీజులో ఏమాత్రం నిలవలేకపోయారు. మ్యాచ్ ప్రారంభమైన అరగంటలోపే మొదటి ఇన్నింగ్స్ సూపర్ హీరో మొమినుల్ హక్ 2 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ షంటో ఓపెనర్ ఇస్లాంకు కొద్దిసేపు అండగా నిలిచాడు. ఈ ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 55 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఎంతో సాఫీగా సాగిపోతున్న ఈ జోడీని రవీంద్ర జడేజా విడగొట్టాడు. 19 పరుగుల వద్ద షంటో, జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవ్వగా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఇస్లాం సరిగ్గా అర్ధ సెంచరీ సాధించి 50 పరుగుల వద్ద ఆకాష్ దీప్ బౌలింగ్లో స్లిప్లో జైస్వాల్ అద్భుత క్యాచ్ పట్టడంతో తన బ్యాటింగ్కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఈ రోజు మ్యాచ్లో జైస్వాల్ పట్టిన ఈ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా తక్కువ సమయంలో బంగ్లాదేశ్ 2 కీలక వికెట్లను కోల్పోవడంతో ఆ జట్టుకి కష్టాలు మరింతగా రెట్టింపయ్యాయి. ఇక దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జడేజా తన స్పిన్ బలంతో పంజా విసురుతూ లిటన్ దాస్ను 1 పరుగుకు, షకీబుల్ హసన్ను 0 పరుగులకు అవుట్ చేశాడు. దీంతో 94 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత కొద్దిసేపు ప్రతిఘటించిన టైలెండర్ బ్యాటర్ మెహదీ హసన్ మిరాజ్ 9 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక మరో టైలెండర్ బ్యాట్స్మెన్ తైజుల్ ఇస్లాం 0 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో బంగ్లాదేశ్ త్వరగా ఆలౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో అంపైర్లు ఆటను అరగంట పాటు పొడిగించారు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్న ముష్ఫికర్ రహీం మాత్రం స్థిరంగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టాడు. అతడికి టైలెండర్ ఖలీద్ అహ్మద్ అండగా నిలిచాడు. ఈ ఇద్దరు విపరీతంగా విసిగించారు. దీంతో ఇక లంచ్ సెషన్లోపు బంగ్లా ఆలౌట్ అవ్వడం అసాధ్యమని అనుకుంటున్న తరుణంలో సరిగ్గా లంచ్ సెషన్ చివరి బంతికి బుమ్రా బౌలింగ్లో ముష్ఫికర్ రహీం 37 పరుగులు చేశాక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్, జడేజా ఈ ముగ్గురు కూడా చెరకు 3 వికెట్లు పడగొట్టగా ఆకాష్ దీప్ 1 వికెట్ దక్కించుకున్నాడు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బుమ్రా 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 మేడిన్ ఓవర్లు ఉండడం గమనార్హం. దీన్ని బట్టి బుమ్రా ఏ స్థాయిలో అత్యుత్తమ బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక 95 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో 8 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇతడి బౌలింగ్లోనే రోహిత్ శర్మ మొదటి ఇన్నింగ్స్లో కూడా అవుట్ అవ్వడం గమనార్హం. ఈ షాక్ నుండి తేరుకోకముందే వన్ డౌన్ బ్యాట్స్మెన్ గిల్ కూడా మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లోనే 6 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. గిల్ అవుట్ అయ్యాడని చాలా క్లియర్గా అర్థమవుతున్నా ఎల్బీడబ్ల్యూ కోసం ఒక డిఆర్ఎస్ రివ్యూను కూడా వృధా చేశాడు. ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఓపెనర్ జైస్వాల్ సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అండతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు. కోహ్లీ, జైస్వాల్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 58 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరే చివరి వరకు క్రీజులో ఉండి టీమిండియాను గెలుపు తీరాలకు చేరుస్తారు అని అనుకుంటున్న తరుణంలో గెలుపు 3 పరుగుల దూరంలో ఉన్నప్పుడు 51 పరుగులు చేసిన తర్వాత తైజిల్ బౌలింగ్లో జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో కూడా అర్ధ సెంచరీలు సాధించి జైస్వాల్ సత్తా చాటాడు. ఇక చివర్లో వచ్చిన రిషబ్ పంత్ 4 పరుగులు, విరాట్ కోహ్లీ 29 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు. టీమిండియా ఈ ఇన్నింగ్స్లో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 98 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.